ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిలు పరిశుద్ధ గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుడు విగ్రహారాధికులను గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 44 బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకునండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతూ ఉండగా దయచేసి శ్రద్ధగా ఆలకించండి. యెషయా గ్రంథం 44:14. ఒకడు దేవదారు చెట్లను నరుకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షమును గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును, ఒకడు పొయ్యి కట్టెలకు దానిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాను, కొదవ సగముతో మాంసము వండి భక్షించుచున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవని నన్ను రక్షించుమని ప్రార్థించును. వారు వివేచింపరు, వారు గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడునూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని. మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచింపనూ లేడు. వాడు బూడిద తినుచున్నాడు, వారి మనస్సు మోసపోయినదై తప్పుదారిని వారిని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి విగ్రహారాధన అనేది ఇష్టం లేదండి. దేవుడు తనకు రావలసిన మహిమను వేరొకరికి ప్రజలు ఇస్తూ ఉంటే ఆయనకు ఎంతో బాధ. ఈ భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించి 6వ దినం మానవుణ్ణి మట్టితో రూపించి జీవాత్మనోది బ్రతికించి, ఈ సృష్టి అంతా కూడా నైనా నీకోసమే సృష్టించాను, దీన్ని ఏలుకోమన్నాడండి. సర్వ సృష్టి ఎవరి కోసం అండి? మానవుని కోసం. అంటే ఎవరి కోసం? మన కోసం. భూమి మన కోసమే, ఆకాశం మన కోసమే, సూర్యుడు మన కోసమే, చంద్రుడు మన కోసమే, నక్షత్రములు మన కోసమే, గాలి మన కోసమే, ఈ యొక్క నదులు మన కోసమే, సముద్రాలు
మన కోసమే, చేపలు మన కోసమే, పక్షులు మన కోసమే, జంతువులు మన కోసమే, ఇవన్నీ కూడా మన కోసమే దేవుడు సృష్టించాడు. మనల్ని ఏలుకోమన్నాడు. దేవుడు మన కోసం అన్నీ సృష్టించి ఏలుకోమంటే మానవుడు ఏం చేస్తున్నాడు? దానికి మొక్కుతున్నాడు. వింటున్నారా? మీరు వినడమే కాదు, విన్న వాక్యాన్ని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలి. అప్పుడే మన సంఘము అభివృద్ధి పొందుతుంది. నిజమైన దేవుణ్ణి ప్రజలు తెలుసుకుంటారు. బాగా వినాలి. విన్నది సత్యమని నమ్మి అది ఇతరులకు ప్రకటించగలగాలి. అది సత్యమని నీకు అనిపిస్తేనే. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది సత్యమో కాదో మీరు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నీ సృష్టించి ఏలుకోమని చెప్పి అప్పగిస్తే దేవునికి మొక్కాలనా, మనము ప్రకృతికి మొక్కాలనా? దేవునికి మొక్కాలి. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవునికే మహిమనివ్వాలి, దేవునికే ఘనతనివ్వాలి, దేవునికే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరచాలి. కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని పూజించి ఆయనను అవమానపరచకూడదు. వింటున్నారమ్మా? సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆరాధించకుండా సృష్టమును ఆరాధించటం వలన దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. మనము పిల్లలను పుట్టించుకుంటాం. తల్లి 9 మాసాలు మోసి గర్భంలో కని ప్రసవ వేదనతో కని పిల్లలను పుట్టించుకుంటారు. మరి ఆ పిల్లలు పెరిగి పెద్దగైన తర్వాత ఆ పక్కింటోళ్ళను అమ్మ అనుకుంటూ, ఆ ఎదురింటోళ్ళను అమ్మ అనుకుంటూ, నాయన అనుకుంటూ తిరుగుతూ ఉన్నారనుకో, తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. సొంత తల్లిదండ్రులను గౌరవించడు కానీ వీడు పరాయి వాళ్ళను అమ్మ నాయన అని గౌరవిస్తున్నాడు ఏంటి? సొంత తల్లిదండ్రులను తల్లి అని పిలవడంలా, తండ్రి అని పిలవడంలా, మమ్మల్ని గౌరవించడంలే, మమ్మల్ని సన్మానించడంలే అని బాధపడతారా లేదా? అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా మానవుని విషయంలో వేదన పడుతూ ఉన్నాడు. మానవుని విషయంలో దుఃఖపడుతూ ఉన్నాడు. మానవుని విషయంలో అయ్యో నా పిల్లలను నేను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏం చేశారంటమ్మా ఈ మానవులు? తిరుగుబాటు చేశారంట. తిరగబడి ఉన్నారు, రివర్స్ అయిపోయినారు, దేవుణ్ణి వదిలిపెట్టేసినారు, దేవుణ్ణి మర్చిపోయినారు, దేవునికి దూరం అయిపోయినారు. వారి కన్నులు మూయబడ్డాయి, అంధకారంలోకి వెళ్ళిపోయారు, వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడు కాని వాటిని ఇప్పుడు దేవుళ్ళని అనుకుంటూ ఉన్నారండి. ఇది దేవునికి చాలా బాధ అనిపిస్తుంది. ప్రభు అంటున్నాడండి, ఒక వ్యక్తి అడవికి పోయినాడంట. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే అడవికి పోయి ఒక చెట్టును నరుక్కొని దాని కర్రలన్నీ కూడా తీసుకొచ్చుకొని ఆ కర్రలతో అన్నం వండుకున్నాడు, రొట్టెలు కాల్చుకున్నాడు, మాంసం వండుకున్నాడు. అమ్మా అదే కర్రలతో చలి కాచుకున్నాడు. అదే కర్రతో ఒక దేవతను చేసి నీవే నా దేవుడవని సాగిలపడుతున్నాడంట. ఇది ఎవరు చూశారు? దేవుడు చూశారు. దేవుడు అన్నీ చూస్తుంటాడండి. ఎవరు ఏం చేసేది ఈ భూమి మీద 800 కోట్ల మందిని చూస్తూనే ఉంటాడు ఆయన. ఆయన పేరే చూచుచున్న దేవుడు. అందరినీ చూస్తుంటాడు. ఎవడేం చేస్తున్నాడా, ఎవడేం చేస్తున్నాడా, ఎవడేం చేస్తున్నాడా అని.
ఈరోజు చూడండి, కొన్ని కర్రలను కొట్టుకొచ్చుకున్నారంట. సరళ వృక్షాన్ని కొట్టుకొచ్చినారంట ఒకరేమో, సింధూర వృక్షాన్ని కొట్టుకొచ్చినారు ఒకరు, శ్మశాన వృక్షాన్ని కొట్టుకొచ్చారు, శ్మశాన వృక్షము. ఈ 3 రకాల వృక్షాలను కొట్టుకొచ్చుకొని దాంతో రొట్టెలు కాల్చుకొని దాంతో మాంసం వండుకొని తిని తృప్తి పొంది అదే కర్రతో ఒక దేవతను తయారు చేసుకొని నీవే నా దేవుడు అని సాగిలపడుతూ ఉన్నాడంట. అలా సాగిలపడడం వలన దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒకసారి చూడండి. 19వ వచనం చదువు నాయన. ఎవడును ఆలోచన చెయ్యడు అంటున్నారమ్మా. ఎవడును ఆలోచన చెయ్యడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టెను కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిన దానిని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షింపకున జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. చూడండి, బాగా వినండి అమ్మా. ఎవడు ఆలోచించడంట, అరే ఇదే కర్రతో నేను వంట వండుకున్నాను కదా, మాంసం వండుకున్నాను కదా, ఇదే కర్రతో చలి కాల్చుకున్నాను కదా, ఇదే కర్రతో రొట్టె కాల్చుకున్నాను కదా, మరి దీన్ని ఒక బొమ్మగా తయారు చేసుకొని నేను దీనికి ఎట్లా సాగిలపడుదును అని ఎవడు ఆలోచించాడంట. దేవుడు చెప్పేది నిజం కాదంటారా? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయాలో దేవుని ఆత్మ ఉండి దేవుని ఆత్మ ద్వారా యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడును వివేచింపడు, ఎవడును గ్రహింపడు, ఎవడు ఆలోచించడు. వీళ్లకు తెలివి లేదు, వీళ్ళు వివేచింపరు, వీళ్ళు ఆలోచింపరు, వీళ్ళకు జ్ఞానం లేదు. వీళ్ళు బూడిద తినుచున్నారు. ఏం తింటున్నారంటమ్మా? బూడిద తినుచున్నారంట. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిన వానిని తీసుకొని పోవుచున్నది. తప్పుదారిన తీసుకొని పోతుందంట. అంతే కదా, మరి తప్పుదారే కదా అది. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తే అర్థం ఉంది, సృష్టికర్త అయిన దేవునికి సాగిలపడితే అర్థం ఉంది, సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రార్థిస్తే అర్థం ఉంది, సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తే, ఆరాధిస్తే, మహిమపరిస్తే, ఘనపరిస్తే అర్థం ఉంది. కానీ మనుషుడు తయారు చేసుకున్నటువంటి వాటికి సాగిలపడ్డం అనేది ఎంత దారి తప్పిపోవడం అండి. దారి తప్పిపోవడమే. వాక్యంలో ఉంది కదా, అందరూ గొర్రెల వలె దారి తప్పి పోయిరి. గొర్రె దాట అనమాట. ఒక గొర్రె దాటిందంటే ఇంక అన్ని దాటుతాయి. అందరూ గొర్రెల వలె దారి తప్పిపోయారు, వారి మనస్సు మోసపోయింది, తప్పుదారిన వారిని తీసుకొని పోచున్నది. వాడు తన ఆత్మను రక్షింపకొనజాలడనియు, వాని ఆత్మకు రక్షణ లేదు. ఎప్పుడైతే అసత్య ఆరాధన చేస్తున్నాడో, ఎప్పుడైతే అసత్యములోకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే విగ్రహమును దేవునిగా చేసుకొని సాగిలపడుతున్నాడో వాని ఆత్మకు రక్షణ లేదు.
అవునండి. సత్యములో నుంచి తొలగిపోతే చాలు, మనకి ఆత్మకు రక్షణ ఉండదు. అబద్ధాన్ని నిజమని నమ్మితే వాని ఆత్మకు రక్షణ ఉండదు. వాడు ఏం చేస్తున్నాడు? అబద్ధమును జరిగిస్తున్నాడు. అబద్ధము ఏంటి? అబద్ధము తాను తయారు చేసుకున్న కొయ్య బొమ్మ దేవుడు కాదు అనేది సత్యం. అది దేవుడు అంటే అది అబద్ధం అవుతుంది. అందుకే ఇక్కడ రాస్తున్నాడు చూడండి, వాని కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా. వాని కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా. అబద్ధం అంటే దేవుడు కాదు, దేవుడు అంటే అబద్ధమే. చూడండి, అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలడం లేదు. బుద్ధి చాలడం లేదు. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఇది వాటర్ బాటిల్ అని నేను చెప్తే మీరు ఇది కాదండి, ఇది వాటర్ బాటిల్ కాదు, ఇది చెక్కతో తయారు చేయబడిన ఒక వస్తువు అని అన్నారు అనుకో, మీరు అబద్ధం కదా. వాటర్ బాటిల్ అనేది నిజం, ఇది చెక్కతో తయారు చేయబడిన వస్తువు అంటే అది అబద్ధమైంది. దేవుణ్ణి దేవుడు అంటే అది సత్యం. చెక్కను చెక్క అంటే సత్యం, టేబుల్ను టేబుల్ అంటే సత్యం. టేబుల్ను ఇది ఇంకొకటి అని అన్నారనుకో, అది అబద్ధము, అసత్యం. అబద్ధాన్ని జరిగించేవారు, అసత్యాన్ని జరిగించేవారు అపవాది సంబంధులు. ఎవరి సంబంధులమ్మా? ఎవరైనా అబద్ధాన్ని నిజమనుకొని నమ్మినా, అసత్యాన్ని సత్యం అనుకొని నమ్మినా వారు అపవాది సంబంధులు. ఏదైతే మనము చెప్తున్నామో అది నిజమని తెలుసుకొని దాన్ని విశ్వసించాలి. చెట్టును చెట్టే అనాలి, దేవుడని మొక్కకూడదు. పుట్టను పుట్టనే అనాలి, అది పాముల పుట్ట లేకపోతే చీమల పుట్ట, అంతవరకే. దేవుడు అనకూడదు. దేవుణ్ణి దేవుడే అనాలి. ఆ దేవుడెవరో అన్వేషించాలి. ఆ అన్వేషణలో సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అందుకే అబద్ధమును జరిగించి దానిని ప్రేమించు వారందరూ అగ్నిగంధకములు గల మండుగుండములో పాలు పొందుదురు అని ప్రకటన 21:8 రాయబడిందండి. చదువుదాం ఒకసారి ఆ మాటను. చదువునైనా ప్రకటన గ్రంథము 21:8. నిదానంగా నెమ్మదిగా గట్టిగా చదువు. 21:8 ప్రకటన 21:8. స్తోత్రం నాయన. 21:8. పిరికివారును, వినండి అమ్మా, బాగా వినండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్నిగంధకములు గల మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. చూడండి, విగ్రహారాధికులందరూ అగ్నిగంధకములు గల మండుగుండములో పాలు పొందుదురు. అబద్ధికులందరూ, అబద్ధికులంటే ఎవరు? సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని నమ్ముతారే వాళ్ళు అబద్ధికులని. మొద్దును మొద్దనే నమ్మాలి. మొద్దును దేవునిగా నమ్మితే అది అబద్ధం అవుతుంది. అబద్ధికులందరూ అగ్నిగంధకములు గల మండుగుండములో
పాలు పొందుదురు. అబద్ధికులందరూ, వీళ్ళే కాదు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, వీళ్ళందరూ కూడా అగ్నిగంధకములు గల మండుగుండములో పాలు పొందుతారు. మాంత్రికులే పాతాళానికి దిగిపోతారు ఒక రోజున. కానీ ప్రజలు మాంత్రికుల దగ్గరికి పోయి తాయెత్తులు వేయించుకోవడం, వాళ్ళతో మంత్రాలు తంత్రాలు వేయించుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మాంత్రికులను మన మధ్యన ఉండనీయకూడదు. మాంత్రికుల యుద్ధకు మనం వెళ్ళకూడదు. మాంత్రికులను ఆశ్రయించకూడదు. మాంత్రికులలో పనిచేసేది దేవుని ఆత్మ కాదు, దురాత్మ. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములు గల మండుగుండములో పాలు పొందు. ఏంటమ్మ వాళ్ళ గమ్యస్థానం చెప్పాలి? వారి యొక్క గమ్యస్థానం ఏంది? అగ్ని గంధకములు గల మండుగుండం అంటే ఏంది? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలుంటాయి. విగ్రహారాధికుల గతి అటువంటిది. అందుకే అక్కడ రాసినారు చూడండి, 20 వచనంలో 4వ లైను, నా కుడి వాడు తన ఆత్మను రక్షింపకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. అందుకే వారి ఆత్మకు రక్షణ. వాళ్ళ ఆత్మ ఎక్కడ త్రోసివేయబడుతుంది? పాతాళం. మన్నైన ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ మటుకు ఎక్కడికి పోతుంది? నరకములో పడద్రోయబడుతుంది. ఎందుకు? వాడు ఈ భూమి మీద జీవించినంత కాలం పిరికివానిగా ఉన్నాడు, అవిశ్వాసిగా ఉన్నాడు, అసహ్యునిగా ఉన్నాడు, విగ్రహారాధికునిగా ఉన్నాడు, మాంత్రికునిగా ఉన్నాడు, అబద్ధికునిగా ఉన్నాడు, నరహంతకునిగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు, దొంగగా ఉన్నాడు. గనక వాడు చనిపోయిన తర్వాత వాని దేహం మట్టిలో కలిసిపోతుంది, వాని ఆత్మ మటుకు నిత్య నరకములో వేయబడుతుంది. నిత్య నరకంలో వేయబడుతుంది. అవునండి అమ్మా, చుట్టూ మొద్దుకు సాష్టాంగపడు వారి గతి అలాంటిదే. విగ్రహముగా చేసుకొని నీవే నా దేవుడవని సాగిలపడు వారి గతి ఏంటి? నిత్య నరకము. నిత్య నరకం. చూద్దాం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తన 115. కీర్తన 115. నేను దేవుని యొక్క వాక్యములో ఉన్నవే చెప్తున్నాను, నా సొంతంగా ఏమీ చెప్పడంలా. బైబిల్లో ఉన్నాయి, చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిన మాటలు ఇవి. 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుదురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చం వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి వంటి వారు, వాటి యందు నమ్మకం ఉంచువారు వాటి వంటి వారైనారు. ఇశ్రాయేలులారా, యెహోవా నమ్ముకొనుడి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యలారా, చిన్నపిల్లలారా,
విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. యోహాన్ అదే అంటాడు, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి. ఏం వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందా? చిన్న పిల్లలతో సమానం వాళ్ళు, తెలియదు, వాళ్ళకు సత్యం తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. చేతులుండి పట్టుకోవు, కన్నులుండి చూడవు, నోరుండి మాట్లాడు, కాళ్ళుండి నడవవు. ఇర్మియా గ్రంథంలో రాయబడిందండి, ఇర్మియా గ్రంథంలో రాయబడింది. బాగా వినాలమ్మా, ఇర్మియా గ్రంథంలో రాయబడింది. వాటిని మనమే మోయవలసి వచ్చును. ఎవరు మోయాలమ్మా? మనమే మోయాలమ్మా. ఇర్మియా గ్రంథం 10 మళ్ళా చదవండి ఇంటి దగ్గర. ఇర్మియా చాలా బాగా చెప్తాడు. అయితే ఒక ప్రత్యేకమైన మాట నీకు చెప్తాను ఇప్పుడు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. మళ్ళొకసారి చెప్తాను, బాగేనండి. 8వ వచనం, 115వ కీర్తన 8వ వచనం. వాటిని చేయువారును వాటి యందు నమ్మకం ఉంచువారును వారందరూ వాటి వంటి వారైనారు. ఎటువంటి వారు చెప్పండి? ఎటువంటి వారు? అదే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. ఇందాక చెప్పాను కదా, ఎటువంటి వారు అంటే విగ్రహం లాంటి వారు. విగ్రహం లాంటి వారంటే కన్నులున్నాయి వాళ్ళకు, కానీ దేవుణ్ణి చూడలేరు. చేతులున్నాయి వాళ్ళకు, కానీ మంచి పనులు చేయలేరు. కాళ్ళున్నాయి వాళ్ళకు, కానీ మంచి నడత నడవలేరు. నోరుంది వాళ్ళకు, కానీ మంచి మాట మాట్లాడలేరు, అబద్ధమే మాట్లాడతారు. చెవులున్నాయి వరకు, మంచి వినరు వాళ్ళు, చెడే వింటారు, చెడే చేస్తారు. మళ్ళొకసారి చదువుతాను చూడండి, 8వ వచనం. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారైనారు. వాటి వంటి వారైనారు. ఎంత గొప్ప మాట అండి. అంటే గుడ్డివారుగా ఉన్నారు, చెవిటివారుగా ఉన్నారు, మూగవారిగా ఉన్నారు, చేతులతో ఏమి చేయలేని వారిగా ఉన్నారు, నడవలేని వారిగా ఉన్నారు, కదలలేని వారిగా ఉన్నారు. వాళ్ళలో ఏ మంచి కనబడదండి, ఏ మంచి కనబడదు. చూడండి, ఇర్మియా గ్రంథం కూడా చదువుదాం ఒకసారి. త్వరగా ముగిస్తాను నేను. ఆ వాచ్కు బ్యాటరీ అయిపోయండి నాన్న. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం తీసుకోండి నాయన, చదువు నాన్న. 1వ వచనం నుంచి చదువుదాం, బాగా వినాలమ్మా మీరు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసించకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములను జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అవి నరకబడును. అది పనివాడి గొడ్డలితో చేసిన పని. వెండి బంగారము చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దానిని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడవనేరవు, కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనులకు రాజా, నీకు భయపడువాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ
వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడును లేడు. కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీసు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఊపాజు నుండి బంగారు తెత్తురు, అది పనివాని పనియే గదా. పోతపోయేవాడు దానిని చేసెను. నీల ధూమ రక్తవర్ణ వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పరులకు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవంగల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనులు ఆయన కోపమును సహించలేవు. హల్లెలూయా. చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడండి దేవుడు. జనులు కేవలం పశుప్రాయులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. వ్యర్థము వ్యర్థమండి. జనముల ఆచారములు కూడా వ్యర్థమేనంట. ఇంకోటి వ్యర్థం ఉందండి. ఏంది? జనముల ఆచారములు వ్యర్థం. జనముల ఆచారములు వ్యర్థము. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. వ్యర్థం. ఏమనుసరిస్తున్నారయ్యా వారు అంటే వ్యర్థతను అనుసరిస్తున్నారు. వ్యర్థతను అంటే పనికిరాని దాన్ని. పనికొచ్చే పని చేస్తే మంచిదే, పనికిరాని పని చేస్తే ఏం ప్రయోజనం దానివల్ల? పనికొచ్చే పని చేయాలి, పనికిరాని పని చేయకూడదు. దానివలన ప్రయోజనం అనేది ఉండాలి, దానివలన మేలు అనేది ఉండాలి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి, జనముల ఆచారములు వ్యర్థము, అవి చెట్టు నరకబడినట్లు నరకబడును. అది గొడ్డలితో చేసినటువంటి పని. ఒక చెట్టు నరకబడినట్టుగా ఆచారాలన్నీ కూడా ఒక రోజున నరికివేయబడతాయండి. ఈ వ్యర్థతను అనుసరిస్తూ ఉన్నారు. వీళ్ళకు తెలివి లేదు, వీరికి జ్ఞానం లేదు, వీరికి వివేచన లేదు. జనులు కేవలము పశుప్రాయులు అంటున్నాడండి. పైగా వీళ్ళు ఏం చేస్తారంట? పోత పోస్తారంట. దానికి వస్త్రములను ధూమవర్ణ రక్తవర్ణ వస్త్రములను ధరింపజేస్తారంట. ఇంకొక చోట రాయబడిందండి, వాటిని 5వ వచనంలో సుత్తెలతో బిగగొట్టి దానిని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడవనేరవు గనక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన. మనమే మొయ్యాల, దాన్ని సిత్తెలతో బిగ్గొట్టాలి, మనమే మొయ్యాలి. వాటికి మేలు చేయుట వాటికి చేత కాదు, కీడు చేయుట కూడా వాటికి చేత కాదు. అవి మనమే తయారు చేసుకున్నాం, మనమే మోస్తున్నాం. అందుకే దేవుడు అంటాడు, అవివేకులారా, వివేకము లేని వారాలారలా. వివేకం లేదు, జ్ఞానం లేదు. చూడండి, చివరిగా ఒక వాక్యాన్ని ధ్యానం చేసి ముగించుకుందాం. చాలా ఉన్నాయి వాక్యాలు, అయితే ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు. నాయన, నువ్వు బైబిల్ తెచ్చుకోవాలి నాన్న, నువ్వు ఖచ్చితంగా. పవన్ ఒకటి కొనుక్కో, కత్తి ఉండాలి నీకు, బైబిల్ అనే కత్తి ఉండాలి నీకు, ఆ వాక్య ఖడ్గం నీకు ఉండాలి.
అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నాను, బాగా వినండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. బాగా వింటున్నారమ్మా? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. జగత్తు అంటే సర్వ సృష్టిని, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున, ఆయనే కదండి ప్రభు, అన్నిటినీ సృష్టించిన ఆయనే కదా ప్రభు. హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపు, అంటే మనుషుల యొక్క చేతులతో తయారు చేయబడిన వాటిలో ఆయన ఉండడు. వింటున్నారమ్మా? దేవుడు మనల్ని తయారు చేసినాడు కానీ మనం దేవుణ్ణి తయారు చేయలేము. దావీదు అందుకే అంటాడు, వాటి పేరు ఉచ్చరింపుటకైనను వాటిని చూచుటకైనను నాకు మనస్సు లేదు అంటాడు. చూడ్డానికి ఇష్టపడకూడదు మనం. కళ్ళు తెరవండి అమ్మా, ఏం పర్లేదు, నా కళ్ళు చూడండి, నిద్రపోయారు. చూడ్డానికి ఇష్టం లేదు, వాటి పేరు ఎత్తడానికి కూడా ఇష్టం లేదంట దావీదుకు. మీరు కూడా అలా ఉండాలి. కొంతమంది నామమాత్రపు క్రైస్తవులు లోకంలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అన్నీ చేస్తుంటారు, అన్ని రకాల మూఢాచారాలు చేస్తుంటారు, మూఢనమ్మకాలు అనుసరిస్తూ ఉంటారు, వ్యర్థమైన పారంపర్య ఆచారాలు అనుసరిస్తుంటారు. అబ్బా మా తాతల కాలం నుంచి ఉన్న ఆచారం ఎట్ట పోగొట్టుకుంటావు అంటుంటారు. పోగొట్టుకోవాలని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వ్యర్థమైన పారంపర్య ఆచారాలను విడిచిపెట్టండి, అన్యజనుల ఆచారములు విడిచిపెట్టండి, విగ్రహారాధన విడిచిపెట్టండి, ధూపదీప నైవేద్యాలు విడిచిపెట్టండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించడం చేత కాకపోతే కుర్చీలో కూర్చొని యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి ఆయనకు ప్రార్థన చేయాల. చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పాలా. ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధించాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయగలవాడు గనక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మళ్ళొకసారి చదువుతానమ్మా, ఎందుకంటే ఎక్కొద్దు మన బుర్రలోకి కదా. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. దేవుని వాక్యం దూరదు లోపలికి తొందరగా. ఆత్మీయులకైతే వెంటనే క్యాచ్ చేస్తారు దేవుని ఆత్మగలవారు. సినిమా డైలాగులు అయితే వెంటనే గుర్తుపెట్టుకొని ఈ చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. దేవుని వాక్యం గుర్తుపెట్టుకొని చెప్పండి అంటే చెప్పరు. సైతాన్ అంతగా మనల్ని శోధిస్తుంది. అందరికీ జీవం ఇచ్చింది ఎవరు? ఆయన. అందరికి ఊపిరిచ్చింది ఎవరు? ఆయనే. చూడండి, అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు, అన్ని ఇచ్చినవాడు. అన్నీ ఈరోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడ్డాయి. వస్త్రాలు తయారు చేసేవానికి జ్ఞానం ఇచ్చింది ఆయనే. రైతును పంట పండించేవానిగా చేసింది ఆయనే. భూమి నుండి ఆహారం ఇస్తున్నది ఆయనే. ఆకాశము నుండి వర్షము కురిపిస్తున్నది ఆయనే. ఈరోజు మనము ఏదైతే కలిగి ఉన్నామో అదంతా ప్రభు ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. అన్ని ఆయనే ఇస్తున్నాడు, అందరికీ సమస్తము ఆయనే ఇస్తున్నాడు అమ్మా. కనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు. ఏం కొదవ ఆయనకు?
1000 కొండలు ఆయనవే, వెండి బంగారాలు ఆయనవే, సర్వ సృష్టి ఆయనదే, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, నక్షత్రములు ఆయనవే, సూర్యచంద్రులు ఆయనవే, వాయు నీరు అగ్ని ఆయనవే, అన్నీ ఆయనవే. మళ్ళా మనం ఆయనకి ఏమైనా కొద ఉన్నట్టు ఇస్తామా అమ్మా? ఇవ్వగలుగుతామా? మన మూర్ఖత్వం కానీ ఇవ్వగలుగుతామా? దేవునికి ఏమైనా? దేవునికి ఏమి ఇవ్వలేము. ఇప్పుడు మన ఇంటి ముందరకు ఒక భిక్షగాడు వస్తాడు, మనము భిక్ష వేస్తాం ఆయనకు, కానీ ఆయనే ఇస్తున్నాడు అనుకోండి, మనం తీసుకుంటామా? తీసుకో. ఎందుకంటే మనం ఇచ్చేవారిగా ఉన్నాం కాబట్టి. దేవుడు కూడా ధారాళంగా ఇచ్చేవాడు ఉన్నాడు. సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన శ్రీమంతుడగు దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడగు దేవుడు, సర్వ సృష్టి ఆయనదే. ఆయనకు మనం ఏమి ఇవ్వలేము. నువ్వు ఏం తీసుకుపోయి ఇచ్చినా ఏం ఆత్మస్వరూపి ఆయన తింటాడా? నువ్వు తినాల్సిందే. నువ్వు ఏం పెట్టినా నువ్వు తినాల్సిందే, తిరిగి ఆయనే తినాడు. అందుకే అజ్ఞానమును వీడి జ్ఞానములోకి రండి అని చెప్తున్నాడు దేవుడు. అరే నాయనా, నీ ధూపదీప నైవేద్యాలు నాకొద్దు, నీ బలులు నాకొద్దు, నీ నైవేద్యాలు నాకొద్దు, నీ హృదయం అసలైంది హృదయం కావాలి నాకు అంటున్నాడండి దేవుడు. దేవునికి ఇవ్వాల్సింది మనం హృదయము. చెప్పండి అమ్మా, ఏమి ఇవ్వాలి దేవునికి? హృదయం ఇవ్వాలి. హృదయం ఇస్తే అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. భర్త తన భార్యకు చీరలు, ఇంట్లో కావాల్సిన ఆహారము, వస్త్రాలు, బంగారు అన్నీ తెచ్చిచ్చిన భర్త మనసులో ఆమెకు చోటు లేదని తెలిసిందనుకో, సంతోషం ఉండదు. అవునా కాదు? నా భర్త మనసులో నాకు చోటు లేదు అన్నప్పుడు సంతోషం ఉండదు. ఏమీ లేకపోయినా నా భర్త మనసులో నేనున్నాను, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడంటే ఈ వెండి లేకపోయినా, ఈ బంగారు లేకపోయినా, ఈ సరైన చీరలు లేకపోయినా, సరైన బట్టలు లేకపోయినా ఆ సంతోషంగా బ్రతుకుతుంది ఆ స్త్రీ. దేవుడు కూడా అంతేనండి. దేవునికి కావాల్సింది నీ హృదయంలో స్థానము. హృదయమనే తలుపు నొద్ద నేను తట్టుచూ ఉన్నాను, ఎవడైనను తలుపు తీసిన ఎడల వాని హృదయంలోనికి నేను ప్రవేశించి వానితో కలిసి నేను భోజనము చేస్తాను. మన హృదయంలో స్థానం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలమ్మా ప్రభువుకు? హృదయంలో స్థానం. హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకా నావన్నీ ఆయనవి, ఆయనవన్నీ నావి, ఏకమైపోతాయి. ఇక నేను వేరు, దేవుడు వేరు కాదు, ఒక్కటైపోతాము. ఆ ఏకత్వం కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనము దేవుడు ఏకం కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవునితో ఏకం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడితో నువ్వు ఐక్యం కావాలని కోరుకుంటున్నాడు. తర్వాత నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి దేవునిగా నువ్వు గుర్తించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యన ఉన్నాడు, ఆయనను నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అదేండి ప్రభు యొక్క కోరిక. చూడండి, మళ్ళా చదువుతున్నాను ఆ వాక్యాన్ని, బాగా వినండి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనక మనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు, మనుషుల చేతులతో ఆరాధించబడేవాడు కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించబడేవాడు ఆయన. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తమును నిర్ణయ కాలములను, నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచుకొనెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము.
చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఏంటంటే మారు మనసు పొందాలని. ఏం మారు మనసు పొందాలయ్యా మేము అంటే, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించండి. వ్యర్థమైన వాటిని ఆరాధించడం మానివేసి నన్ను ఆరాధించండి. సృష్టికర్త అయిన దేవుడనైన నన్ను ఆరాధించండి, నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి, నా మాట చొప్పున జీవించండి, నా ఆజ్ఞలు గైకొనండి. ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి. ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదండి, అందరిలో ఉన్నవాడు. హల్లెలూయా. ఎక్కడుంటాడమ్మా? అందరిలో ఉన్నవాడు. ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. చేతులతో ఆరాధించబడేవాడు కాదు, వస్తువులతో ఆరాధించబడేవాడు కాదు, ధూపదీప నైవేద్యాలతో ఆరాధించబడేవాడు కాదు, బలులతో ఆరాధించబడేవాడు కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించబడే నిజమైన దేవుడు. హల్లెలూయా. అందుకే అమ్మా, ఎవరైనా ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా వ్యర్థమైన పారంపర్య ఆచారాలను అనుసరిస్తూ, ఇంకా మూఢాచారాలను మూఢనమ్మకాలను అనుసరిస్తూ, ఇక మా తాతల కాలం నాటి ఆచారం అని అనుసరిస్తూ, ధూప దీప నైవేద్యాలను అర్పిస్తూ, బలులను అర్పిస్తూ అజ్ఞాన కాలం వలె ఉండకండి. మారు మనసు పొందండి. జ్ఞానుల వలె మారండి. జ్ఞానం తెచ్చుకోండి. దేవునికి ఇష్టం లేని పని చేయకండి. దేవునికి బాధపరచకండి, దేవుణ్ణి దుఃఖపరచకండి, దేవుణ్ణి వేదనపరచకండి, దేవుణ్ణి యాతనపరచకండి, ఆయనను బాధపరచకండి. ప్రభు చాలా బాధపడుతున్నాడండి ఈ మనుషులందరి విషయమై. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును, ఎద్దు తన కామందును ఎరుగును, నా పిల్లలు నన్ను ఎరగడం లేదు. ఎద్దు కాడిమాని ఎత్తగానే కరెక్ట్గా పెడుతుంది మెడ. దానికి తెలుసు కాడి ఆడబెడుతుంది. గాడిద ఎక్కడన్నా తిరుగు మళ్ళీ ఇంటికి, సొంత యజమాని ఇంటికి చేరుతుంది. కానీ ఈ ప్రజలు నిజమైన యజమానిని తెలుసుకోలేకపోతున్నారు, నిజమైన తండ్రిని తెలుసుకోలేకపోతున్నారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, నిజమైనటువంటి బోధకుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, నిజమైనటువంటి లోకరక్షకుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, నిజమైనటువంటి గురువును తెలుసుకోలేకపోతున్నాడు, నిజమైన రక్షకుణ్ణి ఈ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అది బాధ అండి. కాబట్టి తెలుసుకున్న మనం ఆ సత్యంలో స్థిరపరచబడాలి. తెలుసుకున్న మనం ఈ సత్యాన్ని ఇతరులకు తెలియజేయగలగాలండి. అప్పుడే నిజమైన దేవుణ్ణి మనము ఆరాధించి ఆయన ద్వారా పాపక్షమాపణ పొంది, ఆయన ద్వారా పరిశుద్ధులంగా నీతిమంతులుగా చేయబడి, ఆయన ద్వారా ఆ పరలోక రాజ్యానికి చేర్చబడగలుగుతాం. మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతాం. లేకపోతే నీ ఆత్మ నరకములో పడి యుగాయుగాలు కాల్చబడాల్సి వస్తుంది. అక్కడ వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తెలుసుకున్న సత్యాన్ని గట్టిగా చేత పట్టుకొని ఇతరులకు కూడా మీరు బోధించగలగాలి.
ఈ వాక్య లేఖనాలు గుడ్డి గుర్తుగానైనా గుర్తు పెట్టుకొని మీరు బోధించగలగాలి. ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు ఈరోజు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. వాటిని చేయువారు వాటి వంటి వారైనారు, వాటి వంటి వారైనారు. జనులు కేవలం పశుప్రాయులు, వారు వివేచింపరు, వారికి తెలివి లేదు, వారు బూడిద తినుచున్నాడు అంటున్నారండి. అమ్మ, దయచేసి మనం బూడిద తినేవారిగా ఉండకూడదు, పశుప్రాయులుగా మనం ఉండకూడదు, అవివేకులుగా మనం ఉండకూడదు, అజ్ఞానులుగా మనం ఉండకూడదు. జ్ఞానుల వలె నడుచుకోండి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, మనందరికీ వివేకము అనుగ్రహించుటకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 29 వచనాల్లో మనం చూసినప్పుడు మనందరికీ వివేకం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. సత్యము మనకు తెలియని మనకు సత్యమును బోధించడానికి వచ్చాడు. జ్ఞానము లేని మనకు జ్ఞానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈరోజు మనకు వివేకం అనుగ్రహించాడు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది అబద్ధమో, ఏది నిజమో ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సత్యవంతుని యందు మనముండి ఆయనను నిజమైన దేవునిగా అంగీకరించి ఆయన ద్వారా పాపక్షమాపణ పొంది పరలోక రాజ్య నివాసులము కావాలని ఆ ప్రభు యొక్క కోరిక. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అవునైనా ఇంకా నా జీవితంలో మూఢాచారాలు, మూఢనమ్మకాలు, వ్యర్థమైన పారంపర్య ఆచారాలు ఉన్నాయి, వాటిని తీసివేయినైనా. అవును తండ్రి, దేనిని నువ్వు విగ్రహముగా చేసుకొనకూడదన్నావు తండ్రి. ఆకాశంలోనైనను, జలములలోనైనను, భూమి మీదనైనను దేనిని నువ్వు విగ్రహంగా చేసుకొనకూడదన్నావు తండ్రి. ఆ విషయంలోనైనా, ఏ విషయంలో నేను తప్పిపోయినానో అయ్యా మమ్మల్ని క్షమించునైనా. ఇక ఎన్నడూ ఆ విషయాల్లో మేము పాలు పొందకుండా సహాయం చేయనైనా. మా చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచునైనా, కంచె కాపుదల భద్రత కలగజేయనైనా, దుష్టుణ్ణి పారదోలినైనా, మా గ్రామం నుంచి పారదోలిసి దుష్టుని నైనా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు నాటండి నాయన. యెషయా గ్రంథం 44, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 115వ కీర్తన. ఇదిగో తండ్రి, ఈ మాటలన్నీ వాళ్ళ హృదయంలో నాటునైనా. 97వ కీర్తన 7వ వచనం నాయన. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయునని లేఖనములో రాయబడినటువంటి మాటను నాయన వారి హృదయంలో నాటమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ వేదన, నీ ఆవేదన వారికి తెలియజేశావు. దాన్ని గ్రహించుటకు వాళ్ళకి కృప దయచేనైనా. ఈ వాక్య సత్యమును గ్రహించుటకు వాళ్ళకు కృప దయచే తండ్రి, సహాయం చేయనైనా. అవును తండ్రి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళను దర్శించండి, వాళ్ళను సత్యములోనికి నడిపించండి, వాళ్ళను వెలుగులోనికి నడిపించండి, వారికి జ్ఞానం అనుగ్రహించండి, వారి మనోనేత్రాలు తెరవండి, నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. మమ్మల్ని ఏ విధంగా అయితే వెతికి వెతికి రక్షించి ఈ రోజునైనా ఈ విధమైనటువంటి కృప మాకు అనుగ్రహించావో ఆ కార్యాన్ని వాళ్ళ జీవితంలో కూడా జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మా కోసం సిలువలో నీ రక్తమును కార్చావు, గాయములు పొందావు, మరణం పొందావు, ఆత్మార్పణ చేసుకున్నావు నాయనా. తండ్రి, నీకు స్తోత్రము నాయనా. నువ్వు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతనిచ్చావు నాయన. నువ్వు కార్చిన రక్తముతో మమ్మల్ని పవిత్రపరిచావు నాయన. నువ్వు అర్పించిన ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చావు నాయన. నీవు నలగొట్టిన శరీరమును, రక్తమును మాకు ఇచ్చావు నాయన. మమ్మను నీవలే మార్చావు నాయన. నీ పోలికలోనికి మార్చావు నాయన. నీ జ్ఞానం మాకు అనుగ్రహించావు నాయన. నీ వివేచన మాకు కలగజేసావు నాయన. నీ ఆలోచన మాకు ఇచ్చావు నాయన. నీ యొక్క కృపను మాకు అనుగ్రహించావు నాయన. నీ మహాప్రేమను మా పట్ల చూపించావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు.
ఇంత గొప్ప సత్యములో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఇంత గొప్ప వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఇంత గొప్ప జీవములోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నైనా నీకు స్తోత్రం 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 చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి ఆరాధించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తుతించుమా నా ప్రాణమా, కీర్తించుమా నా హృదయమా. స్తుతించుమా నా ప్రాణమా, కీర్తించుమా నా హృదయమా.